బాగా డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఉన్నారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకుల దగ్గర ఉన్న పిఏలు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, ప్రశాసన్ నగర్లో ఇల్లు కట్టుకున్న ఐఏఎస్లు ఉన్నారు, తర్వాత మన లగ్డి కపూర్లో పనిచేసిన వందలాది మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఎందరి ఇళ్ళ మీద రేడ్ చేశారు? ఇంట్లో ఎంతమంది నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు డబ్బులు సంపాదించకుండా? అన్ఆడిటెడ్ అకౌంట్స్ ఉన్న ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు? మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్సే ఇవాళ కరప్షన్ గురించి ఎంక్వైరీ చేసే పరిస్థితి వచ్చింది భారతదేశంలో. ఎవరైతే దొంగలను పట్టుకోవాలో వాళ్ళల్లోనే ఎక్కువ దొంగలు ఉంటారు. పేర్లు చెప్తే వాళ్ళకు కోపాలు వస్తాయి కావచ్చు, లేకుంటే మళ్ళీ నా మీద కూడా కేసు ఫైల్ చేస్తారు కావచ్చు. కానీ ఎవరైతే దొంగలను పట్టుకోవాలనో, ఎవరైతే కాలుష్యాన్ని నివారించాలనో, ఎవరైతే ఇండస్ట్రియల్ పాలసీస్లలో ఇండస్ట్రీస్ ఇట్లా ఉండాలని చెప్పి రాసే వాళ్ళు ఉన్నారో, పర్మిషన్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారో, అటువంటి దొంగల మధ్యనే కదా మనం ఉన్నది. ఎవరు దొంగ ఎవరు దొర అనేది ఎట్లా తెలుస్తుంది? పట్టుకుంటే తెలుస్తుందా? నిరూపిస్తే తెలుస్తుంది.